శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. చాలామంది భక్తులకి శివాలయ దర్శనంకి వెళ్ళినప్పుడు శివాలయంలో ప్రదర్శన ఏ విధంగా చేయాలనేది ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను చెప్పే విధంగా శివాలయంలో ప్రదర్శన చేస్తే ఆ మహాశివుడు చాలా విధాలుగా కరుణిస్తాడు. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో మీరు 9 సార్లు ప్రదర్శన చేస్తే 1000 సార్లు ప్రదర్శన చేసిన ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా చాలామంది శివాలయంలో ఆ శివునికి మొక్కుకుని 108 సార్లు ప్రదర్శన చేస్తానంటారు. ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తే ఆ 108 సార్లు కూడా చేయలేకుండా ఈ యొక్క 9 సార్లు చేస్తే సరిపోతుంది. శివాలయంలో ప్రదర్శనకి వెళ్ళినప్పుడు నేను చెప్పే ప్రదర్శన చేసేటప్పుడు శివుణ్ణి ఏ కోరిక కోరుకోకుండా ఆ శివ పంచాక్షర మంత్రం జపిస్తూ 9 సార్లు ప్రదర్శన చేయండి. ఆ అద్భుతమైన ఫలితాలు మీకు చాలా త్వరగా సిద్ధిస్తాయి. ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజుని వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రదర్శన చేస్తే మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఆ ప్రదర్శన ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు శివాలయంకి వెళ్ళినప్పుడు మనందరం చూస్తాం గర్భగుడి ఉంటుంది. ఇదంతా గర్భగుడి, ఈ చుట్టూ ఉన్నదంతా ఆలయ ప్రాంగణం. సో శివలింగం ఎదురకుండా నంది, ప్రాంగణం ముందు ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం ఈ 3 అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడి నుంచే ప్రదర్శన ఏ విధంగా చేయాలన్నది అందరికీ చాలామంది తెలియదు. చాలామంది ఏ విధంగా చేస్తారంటే ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి ఇలాగా మొత్తం తిరుగుతారు. కానీ ఆ విధంగా శివుడికి ప్రదర్శన ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఈ ప్రదేశంలో చండీశ్వర స్వామి ఉంటారు. ఈ ప్రదేశం చండీశ్వర స్వామి ప్రదేశం. ఈ శివలింగం మీద వేసే ప్రతిది కూడా శివుడికి చెందుతుంది. ఈ కింద పడి బయటికి అభిషేక ద్రవాలు బయటికి వెళ్తాయి. ఈ ప్రదేశంలోనే చండీశ్వర స్వామి ఉంటారు. సో ఇదంతా ఆయనకి చెందుతుంది. మన శివాలయం నుంచి ఏది తీసుకెళ్ళినా ఆ చండీశ్వర స్వామిని నమస్కరించి, స్వామి నీ శివ దగ్గర నుంచి ఏమి తీసుకెళ్తలేదు, నీ యొక్క ఆజ్ఞ మేరకు ఆ శివప్రసాదం మాత్రం తీసుకెళ్తున్నానని చెప్పి ఆయనకి నమస్కరించి ఆ ప్రసాదం తీసుకెళ్తాం అన్నది అందరికీ ఆనవాయితీ తెలిసిందే శాస్త్రం ప్రకారం. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రదక్షిణ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు వివరిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ ధ్వజస్తంభం దగ్గర నిలబడి చేతులు 2 జోడించి మొదటగా ధ్వజస్తంభం యొక్క పై భాగాన్ని చూసి నమస్కరించుకోవాలి. నమస్కరించుకుని దాని తర్వాత ఆ యొక్క పరమేశ్వరునికి నమస్కరించుకుని మనం ఇక్కడి నుంచి మొదలుపెట్టి ప్రదర్శన మొదలు పెట్టాలి. శివ పంచాక్షర నామం అంటే ఓం నమ శివాయ అనుకుంటూ మీరు ఈ విధంగా ప్రదర్శన చేసుకుంటూ రావాలి. వచ్చి ఎక్కడి వరకు రావాలి? ఈ చండీశ్వర స్వామి వారికి వచ్చి ఇక్కడ ఆగి చండీశ్వర స్వామికి నమస్కరించి, అలాగే ఆ శివునికి నమస్కరించి, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆపారో ఇక్కడి నుంచి మళ్ళీ మీ ఈ యొక్క వృత్తం ఉంది కదా, ఈ సర్కిల్ కింద ఇలాగా ఇక్కడి నుంచి మళ్ళీ మీరు ఈ చండీశ్వర స్వామి ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఆగాలి. ఆగి మళ్ళీ అదే విధంగా చండీశ్వర స్వామికి ఆ యొక్క పరమేశ్వరుడికి నమస్కరించి మళ్ళీ ఇక్కడి నుంచి మీరు ఇలాగ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ యొక్క పరమేశ్వరుని నమస్కరించాలి. ఈ విధంగా చేస్తే ఒక ప్రదర్శన మీకు పూర్తి అయినట్టు లెక్క. ఈ విధంగా మీరు 9 పర్యాయాలు ఈ యొక్క ప్రదర్శన చేస్తే మీకు 1000 ప్రదర్శన చేసిన పుణ్యఫలం కలుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క సర్వేశ్వరుడు అనుగ్రహం కూడా మీకు త్వరగా సిద్ధిస్తుంది. మళ్ళీ ఇక్కడి వరకు రావడం, ఆ యొక్క చండీశ్వర స్వామి నమస్కరించుకుని, పరమేశ్వర నమస్కరించుకుని మళ్ళీ యథావిధిగా మళ్ళీ మీరు వెనక్కి తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి చండీశ్వర స్వామి దగ్గర రావాలి. వచ్చి అదేవిధంగా మళ్ళీ ధ్వజస్తంభం రావాలి. ఈ విధంగా మీరు 9 సార్లు ఈ యొక్క ప్రదర్శన చేశారంటే మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగని చెప్పి మీరు ప్రదర్శన చేసినప్పుడు ఆ శివుడికి కోరికలు ఏదో కోరుకోకుండా ఆ యొక్క శివ పంచాక్షర నామం మాత్రమే జపిస్తూ ప్రదర్శన చేయండి. ఎందుకంటే మీ యొక్క కోరికలు ఏమిటి అనేది ఆ శివుడికి వెళ్ళ తెలుస్తుంది. సో దానివల్ల మీరు కోరుకుంటే మీ మనసంతా ఆ శివ మీద లగ్నం లేకుండా
మీ యొక్క కోరిక మీదే లగ్నం అవుతుంది. అందువల్ల మీరు చేసిన ఏ ప్రదర్శన కూడా ఆ శివుడికి చేరదు. అందువలన ప్రతి ఒక్కరు కూడా మనసులో ఆ శివుని ధ్యానించుకుంటూ ఈ విధంగా ఆ శివుడికి ప్రదర్శన చేయాలి. ఓం నమః శివాయ.